కష్టే ఫలి అంటారు. కానీ కష్టమంతా పడి ఫలితం మరొకరి ఖాతాలో పడుతుంటే ఆ కష్టపడిన వారికి బాధ, ఆవేదన సహజం. ప్రస్తుతం మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నాయకుడు, నాడు రామమందిర నిర్మాణం కోసం దేశం మొత్తాన్ని తన రథయాత్రతో కదిలించిన నేత ఎల్కే అద్వానీ అలాంటి నిర్వేదంలోనే ఇప్పుడున్నారు. రామమందిర నిర్మాణం కోసం రథయాత్ర సాగించి దేశంలో ఇటు రామభక్తిని, అటు బీజేపీ బలాన్ని పెంచిన బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఇప్పుడు తన కష్టం కారణంగా అంకురార్పణ జరిగి నిర్మాణం పూర్తి చేసుకున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేడుకల్లో కేవలం అతిథిగా మాత్రమే అద్వానీ ఉన్నారు. దీనిపై ఒక జాతీయ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలే ఇది దేవుడి నిర్ణయం, మనమేం చేయలేము అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి ఆ రాముడు ఆలయ నిర్మాణకర్తగా ఎంచుకున్నాడని, తాను కేవలం రథ సారథిని అని మాత్రమేనని ఆయన అన్నారు. తాను రామమందిరం కోసం రథయాత్ర చేశారని, అప్పుడే ఏదో ఒక రోజున అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందని తాను భావించానని, తన కళ, ఆశ, ఆశయం ఇప్పుడు నెరవేరిందని అద్వానీ చెప్పారు. అయోధ్యలో ఆలయం నిర్మించడం విధి నిర్ణయం, దేవుడి ఆదేశం అన్న అద్వానీ తన రాజకీయ జీవితంలో అయోధ్య రథయాత్ర ఒక బృహత్తర ఘటన అన్నారు. రాముడిపై భక్తితో, నమ్మకంతో, విశ్వాసంతో తాను 1990లో ప్రారంభించిన రథయాత్ర ఒక ఉద్యమంలా మారుతుందని, జనం రామమందిర నిర్మాణం కోసం ఉప్పెనలా కదులుతారని తాను అప్పుడు ఊహించలేదని అన్నారు. రథయాత్ర సమయంలో మోడీ కూడా తన వెంటే ఉన్నారని చెప్పారు. అయితే అప్పుడు అతని వెన్నంటి ఉండి అడుగడుగునా ప్రోత్సాహాన్ని, స్నేహ హస్తాన్ని అందించిన మాజీ ప్రధాని వాజ్పేయి ఇప్పుడు లేకపోవడం మాత్రం చాలా బాధ కలిగిస్తోందని అద్వానీ పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం తాను చేసిన రాజకీయ యాత్ర మొత్తం భావోద్వేగపూరితంగా జరిగిందన్నారు. అయోధ్యలో అంటే రామ జన్మభూమిలో రామమందిర నిర్మాణం ప్రజల బలమైన ఆకాంక్ష అన్న అద్వానీ ఆ ఆకాంక్ష ఇప్పుడు నెరవేరుతూ ఉండడం ఆనందంగా ఉందని అన్నారు.